క్షణం కూడా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. అవునా? ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని తప్పకుండా వదిలి వెళ్తుంది. మనకు కాలం కలిసి రాకుంటే బాధ తప్పకుండా కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. విజయం అప్పుడప్పుడు పిరికివాడికి కూడా లభిస్తుంది. కానీ కీర్తి యశస్సు సదా శౌర్యవంతులకే లభిస్తుందని మర్చిపోకండి. ఈరోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో తప్పకుండా కారణం అవుతుంది. కేవలం ఇది తనకే కాదు, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరాలకు కూడా అర్థమైంది అనుకుంటా. ఎవరు మిమ్మల్ని జీవితంలో విజేతని కావు అన్నా, అసలు విజయాన్నే సాధించలేవు అన్నా, ఎవరు ఎగతాళిగా నవ్వినా, ఎవరు హేళనగా మాట్లాడినా కూడా మీరు మాత్రం ఒక్కటే నిర్ణయించుకోండి. మీరు అవ్వాలి అనుకున్నది ఏది ఏమైనా అయ్యే తీరాలి అని. ఇక దేన్ని కూడా లెక్క చేయకండి, దేనిని కూడా పట్టించుకోకండి. ఎంత కష్టమైనా పడండి. అందరూ ఎగతాళిగా నవ్వుతున్న వారికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్పండి. లేదంటే వారికి సమాధానం చెప్పడం మీ గమ్యం కాదు అని గుర్తుంచుకోండి. ప్రతి వారికి వెళ్ళి మీరు ఇలా అన్నారు, దానికి సమాధానం ఇది అంటే ఇదా మన యొక్క బ్రతుకు? ముందు మన బ్రతుకు గురించి చూడండి. నీతో నువ్వు మాత్రమే పోల్చుకో. నిన్నటి రోజున ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు, రేపటి రోజు ఎలా ఉంటావో అని నీతో నువ్వు మాత్రమే పోల్చుకో. ఇతరులతో పోల్చుకుంటే జీవితాంతం నీకు అసంతృప్తి తప్ప మరేమీ మిగలదని గుర్తుంచుకోండి. మనిషి అనేవాడికి ఖచ్చితంగా మౌనంగా ఉండడం అనేది తప్పకుండా రావాలి. మనం ఏం మాట్లాడితే ఏం వస్తుందో అంటూ ఉంటారు, అవునా? ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో మనిషికి తప్పకుండా తెలిసి ఉండాలి. మనిషికి ఎంతో చవకగా దొరికే సుఖం ఏమిటి అంటే మాట్లాడటం, అవునా? మనకు భగవంతుడు మాటని ఎంత గొప్పగా ఇచ్చాడు అంటే, మాట అనేది ఇతర ఏ ప్రాణులకి కూడా లేదు, కేవలం మనుషులకు మాత్రమే ఉంది. మాటలతో ఎంత కష్టంలో ఉన్నవారినైనా ఓదార్చవచ్చు. మాటలతోనే పుష్కలమైన విశ్వాసం ఉండి బ్రతుకుదాము అనుకున్న వారిని కూడా మరణించేలా చేయవచ్చు. ఎలాగైతే రావణాసురుడు మాట్లాడిన మాటలకు సీతమ్మ తల్లి మరణించాలి అనుకుందో, ఎలాగైతే హనుమంతుడు మాట్లాడిన మాటలకు సీతమ్మ తల్లి బ్రతుకుదాం అనుకుందో, సరిగ్గా అలాగే మీకు అర్థమయ్యే ఉంటుంది. మాట అనేది ఎంత శక్తివంతమైనదో అని. అంతటి శక్తివంతమైన మాటకి ఆధారం పెదవులు. జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచడం గొప్ప. అందుకే మహాత్ములు ఎప్పుడు కూడా మౌనవ్రతం చేస్తూ ఉంటారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివరగా పొందవలసిన స్థితి ఏమిటి అంటే అది మౌనమే.
బ్రతికి ఉన్న వాళ్ళు ఉపన్యాసాలు చేస్తూనే ఉండకండి. కొంతకాలం మాత్రమే ప్రసంగించండి. కాస్త పెద్దవారు అయ్యాక ఇక విడిచిపెట్టేయాలి. మౌనంగా ఉండగలగాలి. అసలు ధరించడం, అలాగే ఆత్మను అనుభవించడం అనేది మౌనంలోనే జరుగుతుంది. మౌనం అనేది ఆత్మను అనుభవించే అటువంటి స్థితి. ఇక వాక్కు అనేది దానికి భయంకరమైనది. అర్థమైంది అనుకుంటా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.